ఇరాన్‌లో ఖమేనీని చంపితే ఆ దేశం కుప్పకూలిపోతది. సో, ఈజీగా లొంగ తీసుకోవచ్చు అని ఇజ్రాయిల్, అమెరికా చాలా పెద్ద ప్లాన్‌తో బలమైన బాంబులు, వందల యుద్ధ విమానాలను పంపించి అసలు ఖమేనీని చంపడం ద్వారా యుద్ధం మొదలెట్టారు. కానీ ఇరాన్ నుంచి ఈ స్థాయి ప్రతిఘటన ఊహించలే. అమెరికా స్థావరాలను ఇక్కడ కూల్చేస్తుంది, దాడి చేస్తుంది ఇరాన్. ఫైటర్ జెట్లను కూలుస్తుంది. ఇక్కడ అమెరికా మిత్ర దేశాలకు తీవ్ర నష్టాన్ని మిగిలిస్తూ ఉంది. ట్రంప్ అండ్ అమెరికా కూడా దీని మీద ఉలిక్కిపడ్డ బయటకు వాళ్ళ భయం బేలతనం చూపించలేరు కాబట్టి ఇరాన్ మీద చాలా దారుణంగా ప్రతిదాడి ఉంటుంది, మిమ్మల్ని వదిలిపెట్టమంటూ ఉన్నారు. అంటూనే 5 వారాలకు పైనే యుద్ధం కొనసాగచ్చు అంటూ ఉన్నారు. అయినా కానీ ముగియకపోతే సైన్యాన్ని భూభాగం నుండి ఇరాన్లోకి పంపుతాము అని చెప్పి డొనాల్డ్ ట్రంపే స్వయాన అధ్యక్షుడే ప్రకటించారు. అయితే ఈ పరిణామాల మీద అమెరికా ప్రజలు రోడ్లెక్కుతూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమవుతున్నాయి. ఆల్రెడీ జనం రోడ్లెక్కుతూ ఉన్నారు. ఇరాన్తో యుద్ధం ఆపేయాలి, ఇరాన్తో యుద్ధం ఆపేయాలి అని. అక్కడ అమెరికా ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఇట్లా ఉక్రెయిన్ అధ్యక్షుడు నెత్తినోరు కొట్టుకుంటున్నాడు, ఇరాన్తో యుద్ధం ఆపేయండి, మేము ఇక్కడ మునిగిపోతాము అని. కారణం, ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే అక్కడ అమెరికా నష్టపోతుంది, మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్రులు నష్టపోతారు, గరిష్టంగా లాభపడేది రష్యానే. అమెరికా ప్రజల్లో డిఫాల్ట్గా రష్యా మీద వ్యతిరేక భావం ఉంటుంది కాబట్టి రష్యా హ్యాపీగా ఫీల్ అయితే రష్యా ఆర్థిక ప్రయోజనాలు గణనీయంగా ప్రయోజనాలు పొందుతుంది ఈ యుద్ధం దీర్ఘకాలం సాగితే. ఎందుకంటే వెరీ సింపుల్, రష్యా ఆదాయంలో 45% ఎక్కడి నుంచి వస్తుంది? చమురు, గ్యాస్ ఎగుమతి ద్వారానే వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ చమురు దేశాలలో యుద్ధం జరుగుతుంటే ఇరాన్తో దీర్ఘకాలం అది కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి రిఫైనరీలు, చమురు కంపెనీలని తీవ్ర ఎఫెక్ట్ అయితే ఇరాన్ ఇప్పటికే హర్మోజ్ జలసంధిని మూసేసింది. అంటే ప్రపంచ చమురు మార్కెట్ మొత్తం అతలాకుతలం అయితే బై డిఫాల్ట్గా చమురు ధరలు పెరుగుతాయా? రష్యా నుంచి కొనుగోలు పెరుగుతాయా? బై డిఫాల్ట్గా రష్యా ఆదాయం పెరుగుతుందా? రష్యా ఆర్థికంగా బలపడుతుందా మరింత? అదే జరిగితే ఉక్రెయిన్ మీద వాళ్ళు బ్రహ్మాండంగా ఇంకా బలంగానే ఇంకా మరికొంతకాలం యుద్ధాన్ని బ్రహ్మాండంగా చేస్తారు. అదొకటే కాదు, ఇప్పుడు ఇరాన్తో వాళ్ళకి ఎటు ఆయుధ డీల్ ఉంది కదా. సో ఇరాన్కి వాళ్ళు ఖచ్చితంగా కనుక ఆయుధాలు అమ్ముతారు కదా. ఆ యుద్ధాన్ని వాళ్ళు ఇంకొంచెం కొనసాగాలని ఖచ్చితంగా కోరుకుంటుంది రష్యా. అవసరమైతే ఇప్పటికీ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఏమీ పాల్గొనరు కూడా. ఎందుకంటే యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే అమెరికా నష్టపోతుంది కాబట్టి. ఇరాన్కి ఇంకా ఏమన్నా శాటిలైట్ ద్వారా ఏమైనా సహాయం చేయడం, ఇంటెలిజెన్స్ ద్వారా సహాయం చేయడం, ఇటువంటి పని ఏమైనా ఖర్చు లేని పని రష్యా చేసుకుంటూ వెళ్తుంది. కానీ అమెరికా నష్టపోతుంది అన్ని విధాలుగాను. ఒకటి, అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి, రష్యా బలపడుతుంది. రష్యా బలపడితే అక్కడ యుక్రెయిన్ చాలా మరింత బలహీనపడుతుంది. ఇక్కడ ఇరాన్ యుద్ధం కొనసాగితే అమెరికా ఉక్రెయిన్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, అంటే దాన్ని పట్టించుకోదు. అంటే ఆయుధాలు ఇవ్వడం అవి ఇవి. ఎందుకంటే ఈ యుద్ధంలోనే అమెరికా ఆయుధాలన్నీ వాడాల్సి వస్తుంది. మరి ఉక్రెయిన్కి ఏమి ఇస్తారు? అమెరికా రోజుకు 12,000 కోట్ల ఖర్చు ఇరాన్తో యుద్ధం. మరి ఇక్కడ డబ్బంతా ఖర్చు పెడితే మళ్ళీ ఉక్రెయిన్కి ఏం సాయం చేస్తారు? ఏం సాయం చేస్తారు? విపరీతమైన లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అమెరికా. సో అన్ని విధాలా యూరోప్ అల్లాడిపోతుంది. ఇప్పటికే చలి పెరిగిపోయింది, వాళ్ళ గ్యాస్ ఉన్నాయి, నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి, గ్యాస్ అవసరాలు ఉన్నాయి. ఖతార్ నుంచి దీని నుంచి హర్మోజ్ జలసంధి నుంచి పోవాలి. మరి ఎట్లా సాధ్యం? ప్రెజర్ పెరుగుతుంది కదా, నష్టపోతారు కదా, అతలాకుతలం అయిపోతారు కదా. మరి వీళ్ళందరూ కలిసి ఇరాన్ని ఏం చేయగలుగుతారంటే ఏం చేయలేదు, ఇంతకు మించి జనాన్ని చంపాలి. అక్కడ వాళ్ళ సిస్టాన్ని మొత్తం మేము నాశనం చేస్తాం, వాళ్ళ వ్యవస్థలు నాశనం చేస్తాం, వాళ్ళ ప్రభుత్వ వనరులు నాశనం చేస్తాం, మిజైల్ కేంద్రాలు నాశనం చేస్తాం. ఇదంతా చేయాలి అన్న రాత్రి జరిగే పని కాదు. వీళ్ళు చాలా ఖర్చు పెట్టాలి. ప్రతిగా ఇరాన్ కూడా చాలా నాశనం చేస్తుంది. రష్యా ఆయుధాలు అమ్ముతుంది, అవసరమైతే చైనా ఆయుధాలు అమ్ముతుంది. మరి ఏం చేస్తారు? అల్టిమేట్గా నష్టపోయేది అమెరికానే. అనుమానం కూడా ఏమక్కర్లే, అల్టిమేట్గా నష్టపోయేది అమెరికానే. మరి ఇక నుంచి ప్రతిరోజు ప్రెజర్ అమెరికా మీదే ఉంటుంది. ఇరాన్ ఏం లేదు, స్వేచ్ఛగా యుద్ధం చేస్తుంది. నష్టపోయేది అమెరికానే.
సొంత ప్రజల నుంచి ఫుల్ ప్రెజర్ రాకుండా ఉంటుందా? మరీ ముఖ్యంగా రష్యా హ్యాపీ అయితే అమెరికా ప్రజలు బాధపడతారు. సో ఏ విధంగా చూసినా మరి ఫ్రస్ట్రేషన్తో అమెరికా ఇంకెంత బరి తెగించి ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద దాడి చేసి జనాన్ని చంపుతారో నాకైతే తెలియదు. కానీ అల్టిమేట్గా అమెరికా మాత్రం భారీగా నష్టపోతుంది, రష్యా మాత్రం భారీగా లాభం పొందుతుంది.